రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేసింది ఎలక్షన్ కమిషన్. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 40 కేంద్ర కంపెనీ బలగాలు మూడంచెల భద్రతతో స్ట్రాంగ్ రూమ్లను కాపలా కాస్తున్నాయి. డిసెంబర్ 3వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదట అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల కమిషన్ వెల్లడించారు. Every counting center lo 3 cordons of security untundi. So inner layer will be there of the central security forces. Tarvata second layer lo state armed reserve will be there, and outer level lo state police force will be there basically to control the traffic so that it does not come near it. This is on the day of counting. Otherwise 2 layer will be there, CAPF and state force. CAPF in the inner cordon and outer cordon will be state armed force. 40 companies of CAPF have been deployed for guarding the EVM strong rooms and for the counting. So valu counting aye varaku akkade untaru. CCTV coverage is there of the strong room, which is footage is being shown to the candidates also or their representative, whoever is there. Counting arrangements ki vaste total counting tables manaku 1766 counting tables untai. RO tables tarvata postal ballot tables 131 untai. Ippudu manaku postal ballot konta లాస్ట్ టైం కంటే చాలా ఎక్కువ నంబర్స్ వచ్చాయి. అందుకనే వీ మే నీడ్ అడిషనల్ స్టాఫ్ అండ్ టేబుల్ ఫర్ దీస్ ప్లేసెస్. సో వీఆర్ టాకింగ్ టు అవర్ డిఓస్ అండ్ ఆర్ఓస్ బేస్డ్ ఆన్ ద నంబర్స్. ఎక్కడైనా ఎక్స్ట్రా అవసరం ఉంటే వీ విల్ రిక్వెస్ట్ ద ఈసీఐ ఫర్ ద అప్రూవల్. ఇఫ్ దే అప్రూవ్ దెన్ వీ విల్ పుట్ మోర్. అంటే ఇప్పుడు మీకు తెలుసు పోలింగ్ కొన్ని ప్లేస్లో చాలా హై పర్సెంటేజ్ జరిగినాయి. ఇన్ అడిషన్ టు దాట్ ఆఫ్ కోర్స్ కొన్ని constituencies low. In fact, most of the constituencies low. The number of candidates is high. So, andukane prati round of counting, ippudu EVM result button nokte one by one okoka candidate di dantlo kanpadtayi. Aa okoka candidate di note cheyali, tabulate cheyali. టాబులేట్ చేసిన తర్వాత అంతా టేబుల్ వారీగా దాన్ని మొత్తం అన్నిటినీ టాబులేట్ చేస్తారు, అంటే సెంట్రల్ ఆర్ఓ టేబుల్లో. తర్వాత దాని మీద ఆర్ఓ గారు అబ్జర్వర్ గారు కనీసం 2 ప్లేస్లు అట్ ర్యాండమ్ మళ్ళీ చెక్ చేస్తారు. సో ఈ అంతా ప్రొసీజర్ కొద్దిగా డీటెయిల్డ్గా ఈసీఐ వారు ఎందుకు పెట్టారంటే ఏం ఎర్రర్ లేకుండా జరగాలని ఉద్దేశం. సో ఆబ్వియస్లీ ఇవి అంతా ప్రాసెస్ జరగాలి అంటే కొద్దిగా ఇట్ మే టేక్ సమ్ టైమ్. సో especially the places where the number of candidates is very high, మనకు ఒక్కొక్క రౌండ్కి ఎక్కువ టైం పట్టచ్చు. సో అది దృష్టిలో పెట్టుకుని వీఆర్ బేసికలీ ట్రయింగ్ టు మేక్ అరేంజ్మెంట్ వేర్ ఎవర్ పాసిబుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 కాన్స్టిట్యుయెన్సీస్లో, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, 6 కాన్స్టిట్యుయెన్సీస్లో మోర్ దెన్ 500 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అట్లాంటి ప్లేస్లో మిగతా అన్ని ప్లేస్లో 14 కౌంటింగ్ టేబుల్స్ ఉంటే ఈ ప్లేసెస్లో 14 + 14 28 కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయి. సో ఇట్లాంటి అడిషనల్ అరేంజ్మెంట్ సో దట్ కౌంటింగ్ హ్యాపన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అఫ్ కోర్స్ కౌంటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు కరెక్ట్ 8 o'clockకి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ మొదలు పెడతారు. పోస్టల్ బ్యాలెట్కి ఎక్కువ టైం పడుతుంది అంటే అది ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది, ఇది ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ బేసికలీ ద ప్రొసీజర్ ఆఫ్ కౌంటింగ్. తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 13 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర బలగాలతో 3 అంచెల భద్రతను కల్పించింది. స్ట్రాంగ్ రూమ్స్ లోపల బయట కెమెరాలను అమర్చి ప్రత్యేక నిఘాతో ఉంచింది. స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్లేందుకు ఒకే ఎంట్రీ ఎగ్జిట్ ఉండేలా ఏర్పాట్లు చేయడంతో పాటు స్ట్రాంగ్ రూమ్కు డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి
14+1 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేయనుంది. ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గాల ఓటింగ్ లెక్కింపుకు ఆధారంగా టేబుల్స్ ఉంటాయి. కుకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పటాన్చెరు ఈ 4 నియోజకవర్గాల్లో 400కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో ఈ నియోజకవర్గాల్లో 20+1 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇక రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో ఇక్కడ 28+1 టేబుళ్లను ఏర్పాట్లు చేశారు. పోస్టల్ బ్యాలెట్స్ కోసం ప్రత్యేక టేబుల్స్ ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ 500 ఓట్లకు ఒక టేబుల్ ఉంటుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపుకు ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైతే ఒక్కో టేబుల్కు 6 అధికారులు ఉంటారు. ఒకరు మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు ఇద్దరితో మొత్తం ఒక్కో టేబుల్కు 6 ఉంటారు. ప్రతి ఈవీఎంను 3 సార్లు లెక్కింపు ఉంటుంది కాబట్టి ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని సీఈఓ వికాస్ రాజ్ తెలియజేశారు. మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అదేవిధంగా కౌంటింగ్ సైతం ప్రశాంతంగా చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది.